హాయ్ స్టూడెంట్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం 9th క్లాస్ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ 11th చాప్టర్ ఎక్సర్సైజ్ 11.4 ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ స్పియర్ హూజ్ రేడియస్ ఈజ్ 7 సెంటీమీటర్ అండ్ 0.63 మీటర్. ఓకే, దిస్ ప్రాబ్లం అబౌట్ స్పియర్. Given information, first one, radius r equal to 7 centimeter. Volume formula 4 by 3 pi r cube. So 4 by 3 into pi value 22 by 7, r value 7. So r cube means 7 into 7 into 7. 7 క్యాన్సిల్. రిమైనింగ్ వాల్యూస్ని మల్టిప్లై చేసి 3తో డివిజన్ చేస్తే 1437.33 క్యూబిక్ సెంటీమీటర్స్ వస్తుంది. నెక్స్ట్ సెకండ్ వన్, ఆర్ వాల్యూ 0.63 మీటర్స్. సో సేమ్ ఫార్ములా v ఈక్వల్ టు 4 by 3 ఇంటూ పై ఆర్ క్యూబ్. So 4 by 3 into pi value 22 by 7, r value 0.63. So 0.63 into 0.63 into 0.63. 7 ones 7 0.9s. Okay, next 3 ones 3 0.3s. So ఇవన్నీ మల్టిప్లై చేస్తే మనకి 1.047816 క్యూబిక్ మీటర్స్ వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ద వాల్యూమ్ అమ్మ. సెకండ్ వన్, ఫైండ్ ద అమౌంట్ ఆఫ్ వాటర్ డిస్ప్లేస్డ్ బై ఎ సాలిడ్ స్పెరికల్ బాల్ ఆఫ్ డయామీటర్ అన్నారు. సో ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఇచ్చారు. 28 సెంటీమీటర్స్ అలాగే 0.21 మీటర్స్కి ఇచ్చారు. ఇది స్పియర్ కాబట్టి డయామీటర్ ఇచ్చారు. డయామీటర్ వచ్చేసి డి, ఫస్ట్ ప్రాబ్లంకి డయామీటర్ వచ్చేసి 28 సెంటీమీటర్. దాని నుంచి రేడియస్ వచ్చేసి అందులో హాఫ్ అనమాట, అంటే 28/2 అంటే 14 సెంటీమీటర్స్ వస్తుంది. వాల్యూమ్కి ఫార్ములా 4 by 3 pi r cube. సో v ఈక్వల్ టు 4 by 3 ఇంటూ 22 by 7 ఇంటూ 14 ఇంటూ 14. 7 ones 7 twos. ఇక్కడ న్యూమరేటర్లో ఉన్నవన్నీ మల్టిప్లై చేసి మనం 3తో కానీ డివిజన్ చేస్తే 11,498.66 క్యూబిక్ సెంటీమీటర్స్ వస్తుంది. ఇక సెకండ్ ప్రాబ్లంలో మీటర్స్లో ఇచ్చారమ్మా. డయామీటర్ వచ్చేసి 0.21 మీటర్స్ అని ఇచ్చారు. రేడియస్ వచ్చేసి డయామీటర్లో హాఫ్ ఉంటుంది. సో 0.21/2. 0.21/2. సో వాల్యూమ్ ఫార్ములా v ఈక్వల్ టు 4 by 3 ఇంటూ పై ఆర్ క్యూబ్. v ఈక్వల్ టు 4 by 3 ఇంటూ పై అంటే 22 by 7, r వచ్చేసి 0.21/2. సో 0.21/2 అట్లా 3 times రాస్తాం. సో ఇదంతా కూడా మనం క్యాలిక్యులేషన్ చేస్తే 0.004851 క్యూబిక్ మీటర్స్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, ద డయామీటర్ ఆఫ్ ఏ మెటాలిక్ బాల్ ఈజ్ 4.2 సెంటీమీటర్. వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ ది బాల్ ఇఫ్ ద డెన్సిటీ ఆఫ్ ది మెటల్ ఈజ్ 8.9 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ అని చెప్పి ఇచ్చారు. అయితే ఇక్కడ మనకు క్లియర్గా మెటాలిక్ బాల్ అన్నాడు. మెటాలిక్ బాల్ అంటే ఇది స్పియర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో స్పియర్ డయామీటర్ వచ్చేసి 4.2 సెంటీమీటర్స్. సో రేడియస్ ఏమవుతుంది, 4.2/2 అంటే 2.1 సెంటీమీటర్ వస్తుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి వాల్యూమ్ కనుక్కోవాలి. వాల్యూమ్ వచ్చేసి 4 by 3 pi r cube. సో v ఈక్వల్ టు 4 by 3 pi అంటే 22 by 7, r వచ్చేసి 2.1. సో రైట్ 3 times. సో 7 ones 7 0.3s, 3 ones 3 0.1s.
ఇదంతా క్యాలిక్యులేషన్ చేస్తే 38.808 క్యూబిక్ సెంటీమీటర్ వస్తుంది. ఓకే, వాల్యూమ్ ఇది. అయితే ఇక్కడ డెన్సిటీ ఇచ్చారు మనకి. డెన్సిటీ వచ్చేసి 8.9 గ్రామ్ ఫర్ సెంటీమీటర్ క్యూబ్. 8.9 గ్రామ్ ఫర్ క్యూబిక్ సెంటీమీటర్ అనమాట. అయితే ఇక్కడ మాస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. మాస్కు ఫార్ములా ఏంటి? వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ. మాస్కు ఫార్ములా వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ. ఎందుకంటే డెన్సిటీ అంటే మాస్ బై వాల్యూమ్, దాని నుంచి మాస్ అంటే డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ అనమాట. సో వాల్యూమ్ వచ్చేసి 38.808, డెన్సిటీ వచ్చేసి 8.9. సో ఈ రెండు మల్టిప్లై చేస్తే 345.3912 గ్రామ్స్ వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం. ద డయామీటర్ ఆఫ్ ది మూన్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 1/4 ఆఫ్ డయామీటర్ ఆఫ్ ది ఎర్త్ అన్నాడు. వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ది వాల్యూమ్ ఆఫ్ ది ఎర్త్ ఈజ్ ద వాల్యూమ్ ఆఫ్ ది మూన్ అని చెప్పి అడిగారు. ఇక్కడ డయామీటర్, మూన్ డయామీటర్ ఆఫ్ మూన్ వచ్చేసి డి అని చెప్పి అనుకోండి. లెట్ ద డయామీటర్ ఆఫ్ మూన్ స్మాల్ డి అనుకోండి. అలాగే లెట్ ద డయామీటర్ ఆఫ్ ది ఎర్త్, ఇది వచ్చేసి క్యాపిటల్ డి అనుకోండి. ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చారు. ఏమని ఇచ్చారు? స్మాల్ డి అనేది క్యాపిటల్ డిలో 1/4 ఉంటుంది అని చెప్పి ఇచ్చారు. ఓకే, స్మాల్ డి అంటే ఏంటి? 2 ఇంటూ స్మాల్ ఆర్. అలాగే 1/4 ఇంటూ క్యాపిటల్ డి అంటే 2 ఇంటూ క్యాపిటల్ ఆర్. ఆర్ ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది. స్మాల్ ఆర్ బై క్యాపిటల్ ఆర్ ఈక్వల్ టు 1/4 వస్తుంది. అయితే మనకి ఇక్కడ వాల్యూమ్స్ చూడండి, ఏమడిగారు? వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ది వాల్యూమ్ ఆఫ్ ది ఎర్త్ ఈజ్ ద వాల్యూమ్ ఆఫ్ ది మూన్ అని చెప్పి అడిగాడు. అంటే ఏంటి? వాల్యూమ్, మనకి వాల్యూమ్, స్పియర్ వాల్యూమ్ ఫార్ములా తెలుసు. వాల్యూమ్కి ఫార్ములా 4/3 పై ఆర్ క్యూబ్. సో ఇక్కడ స్మాల్ ఆర్ తీసుకుంటే స్మాల్ ఆర్ క్యూబ్, క్యాపిటల్ ఆర్ తీసుకుంటే క్యాపిటల్ ఆర్ క్యూబ్. సో ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ మూన్ బై వాల్యూమ్ ఆఫ్ ఎర్త్, విఎం అంటే వాల్యూమ్ ఆఫ్ మూన్, విఈ అంటే వాల్యూమ్ ఆఫ్ ఎర్త్ అనమాట. సో 4/3 పై ఆర్ క్యూబ్ బై 4/3 పై క్యాపిటల్ ఆర్ క్యూబ్. 4/3 పై క్యాన్సిల్. సో ఆర్ క్యూబ్ బై ఆర్ క్యూబ్. సో 1/4 అవుతుంది. సో 1/4 అంటే 1/64. సో ఇక్కడ ఫ్రాక్షన్ ఏమొచ్చిందమ్మా? 1/64 వచ్చింది. నెక్స్ట్ వన్. హౌ మెనీ లీటర్స్ ఆఫ్ మిల్క్ కెన్ ఏ హెమీస్పెరికల్ బౌల్ ఆఫ్ డయామీటర్ 10.5 సెంటీమీటర్ హోల్డ్ అని చెప్పి ఇచ్చారనమాట. ఇక్కడ హెమీస్పెరికల్ బౌల్ కదా, ఇక్కడ ఇది హెమీస్పియర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. హెమీస్పియర్ యొక్క డయామీటర్ ఇచ్చారు 10.5 సెంటీమీటర్స్ అని. దాని నుంచి రేడియస్ ఏమవుతుంది? డయామీటర్లో హాఫ్ ఉంటుంది, అంటే 10.5/2 అంటే 5.25 సెంటీమీటర్స్ ఉంటుంది. వాల్యూమ్ ఆఫ్ హెమీస్పియర్ ఈక్వల్ టు 2/3, అంటే స్పియర్ వాల్యూమ్లో హాఫ్ ఉంటుంది. ఓకే, 2/3 పై ఆర్ క్యూబ్. సో 2/3 ఇంటూ పై వాల్యూ 22/7, అలాగే ఆర్ క్యూబ్ కాబట్టి 5.25ని 3 టైమ్స్ రాసుకుంటాం. సో ఇదంతా క్యాలిక్యులేషన్ చేస్తే మనకి 303.1875 క్యూబిక్ సెంటీమీటర్స్ వస్తుంది. ఇది వాల్యూమ్. ఇక్కడ ఏమడిగాడు? హౌ మెనీ లీటర్స్ అని చెప్పి అడిగాడు. ఇప్పుడు కెపాసిటీ అంటే లీటర్స్ అంటే వాల్యూమే, కెపాసిటీ ఆఫ్ బౌల్ లీటర్స్లో ఫైండ్ అవుట్ చేద్దాం. కెపాసిటీ ఆఫ్ బౌల్ దేంట్లో ఫైండ్ అవుట్ చేయాలి? లీటర్స్లో ఫైండ్ అవుట్ చేయాలి. సో 303.1875/1000, 1 క్యూబిక్ సెంటీమీటర్ ఈక్వల్ టు 1/1000 లీటర్. సో ఇది లీటర్స్ అనమాట. సో 1000తో డివిజన్ చేస్తే
ఇక్కడ 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి 0.3031875 లీటర్స్. ఓకే. సో ఇది అప్రాక్సిమేట్ కెపాసిటీ అనమాట. ద బౌల్ కెపాసిటీ 0.3031875 లీటర్స్. నెక్స్ట్ వన్, ఏ హెమిస్పెరికల్ ట్యాంక్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ an iron sheet 1 centimeter thick. If the inner radius is 1 meter, then find the volume of the iron used to make the tank అని చెప్పి అడిగారు. సో ఇక్కడ హెమిస్పెరికల్ ట్యాంక్, ఇది కూడా హెమిస్పియర్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ హెమిస్పియర్లో ఇచ్చినటువంటి మెజర్మెంట్స్ ఇన్నర్ రేడియస్ వచ్చేసి 1 మీటర్ ఇచ్చారు. ఇన్నర్ రేడియస్ వచ్చేసి చూడండి ఎంత ఇచ్చారు, 1 మీటర్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి థిక్నెస్ ఇచ్చారు. థిక్నెస్ వచ్చేసి 1 సెంటీమీటర్. థిక్నెస్ వచ్చేసి 1 సెంటీమీటర్ ఇచ్చారు. దీన్ని మీటర్లో మారిస్తే 1/100 దట్ ఈక్వల్ టు 0.01 మీటర్స్ అవుతుంది. సో ఇప్పుడు అవుటర్ రేడియస్ మనం ఈజీగా కనుక్కోవచ్చు. అవుటర్ రేడియస్ ఈక్వల్ టు ఓకే ఆర్ ప్లస్ థిక్నెస్ అనమాట. అంటే 1 ప్లస్ 0.01. సో 1.01 మీటర్స్ అనమాట. ఇది అవుటర్ రేడియస్. సో వాల్యూమ్ ఆఫ్ ఐరన్ యూజ్డ్ ఈక్వల్ టు 2/3 పై క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ హోల్ క్యూబ్ అవుతుంది. సో దట్ ఈక్వల్ టు 2/3 ఇంటూ పై వాల్యూ 22/7 ఇంటూ క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్. క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ అంటే అది థిక్నెస్సే. అంటే చూడండి 1.01 మైనస్ 1 హోల్ క్యూబ్. సో చూడండి ఇదంతా క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 0.50209523 క్యూబిక్ మీటర్ వస్తుంది. సో ఇంత వాల్యూమ్ ఆఫ్ ఐరన్ని యూజ్ చేశారనమాట. నెక్స్ట్ వన్, ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ఏ స్పియర్ హూ సర్ఫేస్ ఏరియా ఈజ్ 154 స్క్వేర్ సెంటీమీటర్ అన్నాడు. ఇది స్పియర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఏమిచ్చారు, సర్ఫేస్ ఏరియా ఇచ్చారు. ఏమిచ్చారు, సర్ఫేస్ ఏరియా ఈక్వల్ టు 154 స్క్వేర్ సెంటీమీటర్. సర్ఫేస్ ఏరియా ఫార్ములా 4πr² ఈక్వల్ టు 154. సో 4 ఇంటూ 22/7 ఇంటూ r² ఈక్వల్ టు 154. So 22 ones, 22 sevens. That implies r² equal to 7 into 7/4. So r² equal to 7/2 whole square గా రాయొచ్చు. That implies r equal to 7/2. r వాల్యూ 7/2 అంటే ఎంత వచ్చింది, 3.5 సెంటీమీటర్స్ వస్తుంది. సో ఇక్కడ అడిగింది ఏంటి, వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. వాల్యూమ్కి ఫార్ములా 4/3 పై r³. సో 4/3 పై వాల్యూ 22/7, r వాల్యూ 7/2. సో రైట్ 3 times. సో 7 క్యాన్సిల్, 2 11s, 2 2s, 2 1s. సో రిమైనింగ్ అన్నీ కూడా న్యూమరేటర్లో ఉన్న 11 7 7 మల్టిప్లై చేసి ఈ 3తో డివిజన్ చేస్తే 179.66 క్యూబిక్ సెంటీమీటర్ వస్తుంది. సో వాల్యూమ్ ఆఫ్ స్పియర్ 179.66 క్యూబిక్ సెంటీమీటర్. నెక్స్ట్ వన్, ఏ డోమ్ ఆఫ్ ఏ బిల్డింగ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ హెమిస్పియర్ అన్నారు. ఫ్రమ్ ఇన్సైడ్ ఇట్ వాజ్ వైట్ వాష్డ్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ 4,989.60. ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ వైట్ వాషింగ్ 20 rupees per square meter, ఫైండ్ ద ఇన్సైడ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది డోమ్. సెకండ్ వన్, వాల్యూమ్ ఆఫ్ ది ఎయిర్ ఇన్సైడ్ ద డోమ్ అని చెప్పి అడిగారు. సో ఇక్కడ ఇన్సైడ్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాం. అసలు ఇక్కడ మనకి చాలా క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ కాస్ట్ ఇచ్చారు.
కాస్ట్ ఎంత ఇచ్చారు? 4989.60 రూపీస్ ఇచ్చారు. ఇది టోటల్ కాస్ట్ అమ్మ. టోటల్ కాస్ట్ వచ్చేసి ఎంత ఇచ్చారు? టోటల్ కాస్ట్ ఈక్వల్ టు 4989.60 రూపీస్ ఇచ్చారు. అలాగే కాస్ట్ ఆఫ్ 1 స్క్వేర్ మీటర్ కాస్ట్ వచ్చేసి 20 రూపీస్ ఇచ్చారు. దీని నుంచి మనం ఇన్నర్ సర్ఫేస్ ఏరియా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇన్నర్ సర్ఫేస్ ఏరియా ఈక్వల్ టు టోటల్ కాస్ట్ బై కాస్ట్ ఆఫ్ 1 స్క్వేర్ మీటర్. సో 4989.60 బై 20. ఇది క్యాలిక్యులేషన్ చేస్తే మనకి 249.48 స్క్వేర్ సెంటీమీటర్ వస్తుంది. సో ఇది దేనికి ఫార్ములా? 2πr²కి ఫార్ములా. ఇన్నర్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా 2πr². సో 2 into 22/7 into r². దట్ ఇంప్లైస్ r² ఈక్వల్ టు 249.48 into 7 by 2 into 22. సో r² ఈక్వల్ టు ఇక్కడ ఇవన్నీ కూడా 7th ఇక్కడ న్యూమరేటర్లో ఉన్న వాల్యూని 7తో మల్టిప్లై చేసి ఈ 2 into 22తో అంటే 44తో మనం డివిజన్ చేస్తే ఈ r² వాల్యూ 39.69 వస్తుంది. దట్ ఇంప్లైస్ r ఈక్వల్ టు √39.69. ఈ వాల్యూని మనం స్క్వేర్ రూట్ చేస్తే మనకి 6.3 వస్తుంది. 6.3 మీటర్స్ అనమాట. సో దీని నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? సెకండ్ వన్ వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి. వాల్యూమ్కి ఫార్ములా ఇక్కడ హెమిస్పియర్ కదా, హెమిస్పియర్ వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ ఇదంతా కూడా హెమిస్పియర్కి సంబంధించింది. సో హెమిస్పియర్ వాల్యూమ్ వచ్చేసి 2/3 πr³ అవుతుంది. సో 2/3 ఇంటూ పై వాల్యూ 22/7, r వాల్యూ 6.3. సో రైట్ 3 times. సో ఇక్కడ న్యూమరేటర్లో ఉన్నటువంటి వాల్యూస్ అన్నీ మల్టిప్లై చేసి డినామినేటర్లో ఉన్న 3 7s అంటే 21తో డివిజన్ చేస్తే మనకి 523.908 క్యూబిక్ మీటర్స్ వస్తుంది. నెక్స్ట్ వన్ 27 సాలిడ్ ఐరన్ స్పియర్స్ ఈచ్ ఆఫ్ రేడియస్ r అండ్ సర్ఫేస్ ఏరియా s are melted to form a sphere with surface area s dash. Find the radius r of the new sphere. అలాగే రేషియో ఆఫ్ s అండ్ s డాష్. చూడండి ఇక్కడ r డాష్ కనుక్కోవాలి, అలాగే రేషియో ఆఫ్ s అండ్ s డాష్ కూడా కనుక్కోవాలి. సో ఇక్కడ 27 సాలిడ్ ఐరన్ స్పియర్స్ని మెల్ట్ చేశారు. చూడండి 27 సాలిడ్ ఐరన్ స్పియర్స్ are melted to form a single solid sphere. ఓకే, సో వీటిని మల్ట్ చేస్తే అప్పుడు ఏమైందో చూడండి, అది ఒక సింగిల్ సాలిడ్ స్పియర్గా మారిపోయింది. అంటే 4/3 πr⁻³ ఈక్వల్ టు 4/3 πr³. ఇక్కడ ఈ రేడియస్ వచ్చేసి స్మాల్ r అని చెప్పి ఇచ్చారు క్లియర్గా. అయితే ఇవి ఎన్ని ఉన్నాయి? ఇవి 27 ఉన్నాయి. సో ఇక్కడ ఈ 4/3 క్యాన్సిల్, పై క్యాన్సిల్. సో r⁻³ ఈక్వల్ టు 27 r³. సో r' ఈక్వల్ టు ఏమవుతుంది? √27 r³ అవుతుంది. అంటే r' ఈక్వల్ టు √27 అంటే 3, √r³ అంటే r, అంటే r' ఈక్వల్ టు 3r అవుతుంది. సో ఇక్కడ ఫైండ్ అవుట్ చేయముందు సెకండ్ వన్ వచ్చేసి రేషియో ఆఫ్ s అండ్ s డాష్ అన్నాడు. రేషియో ఆఫ్ s అండ్ s డాష్
రేషియో ఆఫ్ ఎస్ అండ్ ఎస్ డాష్. ఇక్కడ ఎస్ అనేది దేనికి సంబంధించింది, ఎస్ డాష్ అనేది దేనికి సంబంధించిందో చూద్దాం. ఇక్కడ ఎస్ అంటే మామూలుగా ఉన్నటువంటిది, అంటే ఒక్కొక్క రాడ్ యొక్క సర్ఫేస్ ఏరియా అనమాట. అంటే ఏంటి, 4πr² ఇస్టు 4πr². సో ఇక్కడ 4π క్యాన్సిల్ అయిపోతుంది. r² ఇస్టు r డాష్ అంటే ఏంటి, 3r హోల్ స్క్వేర్. సో దట్ ఈక్వల్ టు r² ఇస్టు 3r హోల్ స్క్వేర్ అంటే 9r². r² వన్స్ క్యాన్సిల్. సో 1:9. కాబట్టి రేషియో ఏమొస్తుంది, 1:9. నెక్స్ట్ వన్, ఏ క్యాప్సూల్ ఆఫ్ మెడిసిన్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ స్పియర్ ఆఫ్ డయామీటర్ 3.5 millimeter. హౌ మచ్ మెడిసిన్ ఈజ్ నీడెడ్ టు ఫిల్ దిస్ క్యాప్సూల్ అన్నాడు. ఇక్కడ క్యాప్సూల్ అనేది షేప్ ఇచ్చారు, స్పియర్ అని చెప్పి మెన్షన్ చేశారు, క్లియర్గా స్పియర్ అని చెప్పి మెన్షన్ చేశారు. అలాగే డయామీటర్ ఇచ్చారు, డయామీటర్ ఎంత ఇచ్చారు, 3.5 millimeter ఇచ్చారు. దాని నుంచి రేడియస్ ఏమవుతుంది, 3.5/2 millimeter అవుతుంది. సో 3.5/2 millimeter అవుతుంది. సో ఇప్పుడు అందులో మనం ఫిల్ చేయాలంటే వాల్యూమ్ ఆఫ్ క్యాప్సిల్ కనుక్కోవాలి, వాల్యూమ్ ఆఫ్ స్పియర్ కనుక్కోవాలి, వాల్యూమ్కి ఫార్ములా 4/3 πr³ అవుతుంది. సో 4/3 ఇంటూ పై వాల్యూ 22/7, ఆర్ వాల్యూ 3.5/2. ఇక్కడ r³ ఉంది కాబట్టి 3 times రాస్తాం. సో ఇవన్నీ మనం క్యాలిక్యులేషన్ చేస్తే 22.46 cubic millimeter వస్తుంది. సో ఇది కూడా అప్రాక్సిమేట్ వాల్యూవే, 22.46 cubic millimeter వస్తుంది. కాబట్టి ఏం రాస్తామంటే therefore the amount of medicine needed to fill the capsule equal to 22.46 cubic millimeter approximately అని చెప్పి రాస్తాం. ఓకే థ్యాంక్ యూ స్టూడెంట్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.